బాయ్ మమ్మా, బాయ్ డాడీ. మమ్మీ డాడీ లేనప్పుడు ఇంట్లో మొత్తం నేను చెప్పినట్లే జరగాలి. మమ్మీ డాడీ ఇంట్లో లేరు, నాకు నచ్చినట్టు ఉండొచ్చు. ఇంట్లో ఇది నేను చెప్పినట్లు వినాలంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దాచిపెట్టాలి, అప్పుడే ఇది నా కంట్రోల్లోకి వస్తుంది. మమ్మీ డాడీ వచ్చేసరికి 4 hours అవుతుంది. ఫస్ట్ 1 hour టీవీ చూస్తా, సెకండ్ 1 hour ఫోన్లో గేమ్ ఆడతా, థర్డ్ 1 hour ఫ్రెండ్స్తో మాట్లాడతా, ఫోర్త్ 1 hour బిందాస్గా పడుకుంటా. ఇదే కరెక్ట్ ఐడియా. గేమ్ స్టార్ట్ నౌ. మై టైమ్ స్టార్ట్స్ నౌ. ఫస్ట్ టీవీ రిమోట్ దాచిపెట్టాలి. రిమోట్ ఏడుంది? నువ్వేమన్నా టీవీ రిమోట్ చూసినావా? నేనా? చూడలే. చూడకపోతే ఓకే, కానీ చూసి కూడా చెప్పలేదనుకో, అప్పుడు చెప్తా. నాకు ఇంట్లో టీవీ రిమోట్ ఏడ దొరకట్లేదు. నీ మీదే డౌట్ ఉంది, నిజం చెప్పు. నా మీద డౌటా? మమ్మీ డాడీ టీవీ చూస్తారని టీవీ రిమోట్ దాచిపెట్టిండ్రేమో, నాకేం తెలుసు. సర్లే చెప్తా. టీవీ లేకపోతే లేకపోని, ఫోన్లో గేమ్ ఆడుకుందాం. నా ఫోన్ లేదేంటి? టీవీ చూద్దామంటే రిమోట్ లేదు, ఫోన్ చూద్దామంటే ఫోన్ కూడా కనిపిస్తలేదు, పడుకుందామంటే నిద్ర రావట్లేదు. టీవీ లేదు, ఫోన్ లేదు, ఇంట్లో పనులన్నీ ఇదే చేస్తుంది. నేను మంచిగా బయటికి వెళ్ళేసి వస్తా. ఏం చేయాలి? డాడీ నువ్వు ఒక్క బయటికి వెళ్ళమని తినిరండి అని 500 ఇచ్చిండు కదా. ఇప్పుడు నా రిమోట్ ఫోన్ దాపెట్టింది కదా, దీనికి ఎందుకు ఇవ్వాలి? ఐడియా. ఇంట్లో ఎన్నైనా పెట్టినా డౌట్ వస్తుంది, నా బ్యాగ్లో పెట్టినా డౌట్ వస్తుంది, అందుకే దీని బ్యాగ్లోనే పెడదాం. దీనికి ఏం డౌట్ రాలే. నేను డబ్బులు పెట్టిన బ్యాగ్ తీసుకెళ్తుంది. అక్క ఏడికెళ్తున్నావు? అక్కనా? ఏంటి అంత ప్రేమగా పిలుస్తున్నావు? అదేం లేదు, నీ డ్రెస్ మంచిగా ఉంది కానీ నీ డ్రెస్కి ఇది మ్యాచ్ కాలే. నాకు మ్యాచింగ్ ఏం అవసరం లేదు, నాకు వైట్ హ్యాండ్ బ్యాగ్ అంటేనే ఇష్టం. అది కాదక్క, నేను చెప్పేది నువ్వు అసలు మ్యాచ్ అయితే లేదు. అక్క అక్క, ఏయ్ బాబు లేవ్. ఏ బాబు. అక్క ఏమైంది? లేవు, కింద పడ్డావు. మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు. మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, పో. లేవు లేవు. గుర్తులేదు, మర్చిపోయా. లేవు, ఏం కాలే కానీ.